హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ స్టూడియో గిబ్లీ నుంచి వచ్చిన ద గ్రేటెస్ట్ డైరెక్టర్ హయావో మియాజాకి తీసిన 'ద బాయ్ అండ్ ద హెరోన్' మన ఇండియన్ థియేటర్స్‌లో రిలీజ్ అయిందనమాట ఈరోజు చూసుకుంటే. సో, మూవీకి వెళ్ళి వచ్చి వెంటనే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్తున్నా ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది నాకు థియేటర్‌లో చూసుకుంటే. ఐ మీన్ ఒక ఆస్కార్, ఒక గోల్డెన్ గ్లోబ్ అంత ఈజీగా రావు మూవీస్‌కి. ఆ మూవీలో పెద్ద స్టఫ్ ఉంటేనే వస్తుంది. అండ్ యాజ్ ఐ థాట్ ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. మూవీ నుంచి బయటకొచ్చిన తర్వాత నాకు ఒక్కటే మైండ్‌లో కలిగింది ఏంటంటే, మళ్ళీ మూవీ చూడాలిరా! ఈ వరల్డ్‌నయితే మర్చిపోలేకపోతున్నా. 'ద బాయ్ అండ్ ద హెరాన్' వరల్డ్ ఏదైతే ఉందో అది తోపంతే. అండ్ ఆ స్టోరీ కావచ్చు, వావ్! చెఫ్స్ కిస్ అంతే. అసలు మూవీ మొత్తం తోపంటే తోపంతే. సో, ఆ మూవీ యొక్క రివ్యూ అండ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. నా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బావుందో, మీరు కూడా దీన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయగలరో చెప్తాననమాట. అండ్ చాలామంది అడుగుతుందేంటంటే, కొంతమంది ఇది స్టాండ్ అలోనా లేకపోతే ఏదైనా సీరీస్ చూడాలా బ్రో అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, స్టూడియో గిబ్లీ నుంచి మూవీ వస్తుందంటే అది స్టాండ్ అలోనే. వాళ్ళు గిరీస్‌లు అయితే చెయ్యరు. చేసినా వేరే స్టూడియోతో కలిసి ఏదైనా కొలాబ్ లాగా చేస్తారే తప్ప వాళ్ళు సీరీస్‌లు అసలు చెయ్యరు. ఫ్యూచర్‌లో చేద్దాం అనుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదనుకోండి. సో, ఇది చూసుకుంటే 'ద బాయ్ అండ్ ద హెరాన్' స్టాండ్ అలోన్ మూవీ. మీరేం చూడాల్సిన అవసరం లేదు. థియేటర్‌కి వెళ్ళిపోండి, మూవీని చూడండి, ఎంజాయ్ చేయండి, బయటకొచ్చేయండి అంతే. ఇంక అంతకంటే ఏముండదనమాట. ఎనీవే ఇక రివ్యూలోకి దిగిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బాయ్ అండ్ ద హెరాన్' స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మంచి సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారనమాట. ఐ మీన్ సస్పెన్స్ అంటే అటువంటి టైప్ ఆఫ్ మూవీ కాదు. బట్ స్టోరీని వెంటనే ఏమి రివీల్ చెయ్యరు. మూవీ చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందా అనుకుంటారు. సో, లాస్ట్ వెళ్తున్న కొంది కొంచెం కొంచెం రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ రివీల్ అవుతున్న కొంది మీకు వావ్ అనే ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. బికాస్ ఆ స్టోరీలో ఉండే డెప్త్ అంతుందనమాట. సో, 2 వర్డ్స్‌ని కలుపుతారు. ఇప్పుడు మన నార్మల్ హ్యూమన్ వరల్డ్, అంతేకాకుండా ఒక పర్సన్‌ని మన హ్యూమన్ వరల్డ్‌ని హేట్ చేసి తనంతట తాను ఒక సొంత వరల్డ్‌ని అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ దాంట్లో ఉండేదేంటని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపిచ్చారు. నేను ఎటువంటి మెయిన్ స్టోరీలో ఎటువంటి ఈవెంట్స్ అయితే చెప్పను. ఎందుకంటే హయాओ మియాజాకి గారు మీకు దాని ఎక్స్‌పీరియన్స్ చూస్తేనే బావుంటుందన్న ఉద్దేశంతోటి మూవీ జపాన్‌లో రిలీజ్ అవ్వక ముందు వాళ్ళు చేసింది ఒకటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు క్యారెక్టర్స్ ఏముంటాయి, స్టోరీ ఏమీ తెలియకుండా డైరెక్ట్ థియేటర్‌లో చూడమని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏమీ రివీల్ చేయను. వెళ్లి థియేటర్‌లో చూసి మీరు ఎంజాయ్ చేసేయండి. అండ్ ఒకటే చెప్తున్నా, నాకైతే ఇప్పటివరకు ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఏది అనిపించలేదు థియేటర్‌లో చూసుకుంటే. నేను ఓన్లీ యానిమే చెప్పట్లేదు. యానిమేతో కంపేర్ చేసుకున్నా, నేనెప్పుడూ మన లాక్‌డౌన్‌లో యానిమే మూవీ స్టార్ట్ అయ్యాయి. 'మై హీరో అకాడెమీ' ఫస్ట్ మూవీ తోటి. సో, అప్పటినుంచి ఎవ్రి మూవీ చూసా. 2 మర్చిపోయా. 2 చూడలేదు. ఆ 2 పక్కన పెడితే మిగతా మూవీస్ అన్నీ చూసా. వాటిలో నాకు గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏది కలిగించిందని మీకు చెప్పేసా ఇంతకుముందు. అది చూసుకుంటే 'స్లామ్ డంక్'. ఇప్పుడు అది కూడా కాదు. ది గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు నాకు కలిగించిన మూవీ మాత్రం ఇదే, 'ద బాయ్ అండ్ ద హీరో.' ఎందుకంటే ఆ వరల్డ్, ఆ విధానం చూసిన విధానం, ఎందుకంటే స్టూడియో గిబ్లీ మూవీస్ అన్నీ ఇంతే ఉంటాయి గైస్. ఒక కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళు మూవీస్‌లో చూసుకుంటే. అవి మామూలు మొబైల్స్‌లో, టీవీస్‌లో చూస్తేనే వావ్ అంటారు ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా. అయ్యి కల్ట్ క్లాసిక్స్ అంతే వాళ్ళ మూవీసు. అటువంటి మూవీస్‌లో ఒకటైన 'ద బాయ్ అండ్ ద హీరో'ని ఇప్పుడు మన బిగ్ స్క్రీన్‌లో చూడగలిగాం ఇండియాలో. అండ్ ఊహించుకోండి ఆ ఎక్స్‌పీరియన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో. ఏ యానిమే కూడా దానికి సాటి రాదు. అండ్ ఇంకొకటేంటంటే యానిమే ఒక్కటే కాదు, నా చిన్నప్పటి నుంచి ఎన్నో మూవీస్ చూసా. తెలుగు, హాలీవుడ్, కొరియన్ ఎన్నో కూడా థియేటర్‌లో. సో, వాటితో దేనితో కంపేర్ చేసినా ఇది బెస్ట్ అంతే. 'అవెంజర్స్ ఎండ్ గేమ్' నాకు ఏ రేంజ్‌లో ఎక్స్‌పీరియన్స్ కలిగించిందో ఇది కూడా అంతే అనిపించింది. నేను రెండిటిని కంపేర్ చేయట్లేదు, మీరేమనుకుంటారో. నాకు పర్సనల్‌గా 2 ఒకటే టైప్ ఆఫ్ అంటే ఎక్స్‌పీరియన్స్ కలిగించాయి అంటున్నా. అంత హై ఇచ్చాయి. ఎందుకంటే రెండిటికి పెద్ద ఫ్యాన్ కాబట్టి. సో, దీని యానిమేషన్ విషయానికెళ్ళిపోతే యానిమేషన్ మాస్టర్ పీస్ అంతే. ఈ యానిమేషన్‌కి సాటయితే లేదు. అంత రేంజ్‌లో ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ కొన్ని షాట్స్ ఉంటాయి. ఫైర్ షాట్స్ అవి క్రేజీ అనిపించాయి. అంతేకాదు భయ్యా, మూవీ మొత్తం యానిమేషన్ తోపే. ఎక్కడ ఒక్కడంటే ఒక్క స్టిల్ ఫ్రేమ్ ఉండదు. మూవీ మొత్తం క్రేజీ లెవెల్ ఆఫ్ యానిమేషన్ స్మూత్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్టూడియో గిబ్లీలో కొన్ని బెస్ట్ థింగ్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు పరిగెత్తేటప్పుడో, లేకపోతే నడిచేటప్పుడో యానిమేషన్ క్రేజీ స్టఫ్ ఉంటుంది. సో, అక్కడ ఇది ఈజీగా కనిపిస్తుంది. స్టార్టింగ్‌లోనే అదే ఉంటుంది. మన హీరో పరిగెత్తడం అయితే. సో, ఆ సీన్ అయితే క్రేజీ ఉంది. ట్రైలర్ కూడా రివీల్ అయింది. బట్ మూవీలో ఇంకా బావుంది. ఎక్కువ లెంత్ ఉండడం వల్ల. అండ్ యానిమేషన్‌కి మాటే పెట్టలేము. బట్ ఆ యానిమేషన్‌కి ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్కే. చెప్తున్నా, నేను రీసెంట్ టైమ్స్‌లో చూసిన యానిమేస్‌లో దీన్ని మించిన మ్యూజిక్ ఏది లేదు భయ్యా. ఎందుకంటే మ్యూజిక్ అంటే జస్ట్ బెస్ట్ ఓఎస్టీలు ఉంటే సరిపోదు. ఎక్కడ వాడుతున్నారో, ఎలా వాడుతున్నారో కూడా ఉండాలి. సౌండ్ డిజైనింగ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంతే మూవీలో.
ఒక్కొక్క సీన్ ఉంటుంది. నార్మల్‌గా మాట్లాడుకుంటారు, సైలెంట్‌గా ఉంటుంది. వెళ్తుంటారు. సడెన్‌గా మూవీలో ఏదైనా అబ్‌స్టాకిల్ జరగబోతుందంటే దానికి ఎవరో రీజన్ అన్నప్పుడు సడెన్‌గా ఒక పియానో టోన్ అయితే వస్తుందనమాట. చించి పడేసాడు మ్యూజిక్ మాత్రం. అసల మ్యూజిక్ డైరెక్టర్‌కి, సౌండ్ డిజైనర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలి. చించి పడేశారు ఆ మ్యూజిక్ మాత్రం. నాకైతే క్రేజీ అనిపించింది. మెయిన్ ఓఎస్టీ అయితే నాకెప్పటికి మైండ్‌లోంచి పోవట్లేదు. దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇక అంతేకాకుండా దీని మెయిన్ థీమ్ సాంగ్ ఏదైతే ఉందో అది కెన్షి యోనెరు పాడారు. నేను ఇప్పటికి నమ్మలేకపోయా కెన్షి యోనెరు పాడారంటే. అండ్ ఆ సాంగ్ కూడా క్రేజీ ఉంది. ఎంతో సూతింగ్‌గా ఉంది. ఆ టైటిల్ పడి ఎండ్ అయిపోయే వరకు నేను థియేటర్‌లో నుంచి బయటకైతే రాలేదు. ఆ సాంగ్ వింటూనే ఉన్నా. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే నేను జపనీస్ దానికెళ్ళా. ఇంగ్లీష్ దానికి వెళ్ళలేదు. సో, జపనీస్‌లో యాజ్ ఐ సెడ్ మనం ఇంతకుముందు ఎన్నో మాట్లాడుకున్నాం. ఎప్పుడో మాట్లాడుకుందాం. గ్రేట్ అంటే గ్రేట్ అంతే. బట్ ఇంగ్లీష్‌ని ఏం తక్కువ అనుకోకండి. ఇంగ్లీష్ కూడా పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్స్. అండ్ డబ్బింగ్ కూడా క్రేజీగా ఉందంట. ఇంగ్లీష్ ఉన్నా గానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎళ్ళండి. బట్ నేనైతే జపనీస్ చూసా. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డబ్బింగ్ ఎవర్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ జపనీస్ బావుంటుంది. అండ్ ఇది కూడా చించి పడేశారు. ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ అయితే తోపిచ్చారు. ఎస్పెషల్లీ మన మెయిన్ హీరోకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ నాకు బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా డబ్బింగ్ చెప్పాడు. తక్కువ ఉన్నా కానీ నీట్‌గా అయితే ప్రెజెంట్ చేశారనమాట. సో, ఓవరాల్ ఒక మాస్టర్ పీస్ మూవీ. థియేటర్‌లో బెస్ట్ మూవీ నాకైతే మాత్రం. సో, మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ స్టూడియో గిబ్లీ మూవీస్‌లో నీకు ఎన్నో ప్లేస్‌లో ఉంటుంది బ్రో అంటే ప్రాపర్‌గా అయితే ఇప్పుడు డిసైడ్ కాలేను కానీ డెఫినెట్‌లీ టాప్ 5 అయితే ఉంటుంది ఈ మూవీ చూసుకుంటే. సో, యాహ్! దట్స్ ద రివ్యూ. అండ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పేసా. ఇప్పుడు చెప్తున్నా నాకైతే థియేటర్‌లో ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ అయితే యాజ్ ఐ సెడ్ బెస్ట్ మూవీ ఎవర్. ఇంక అంతకంటే ఏం చెప్పలేం. సో, ఇక్కడ చూసుకుంటే థియేటర్‌లో ఎక్కువ మందైతే రాలేదు. ఐ థింక్ ఈవినింగ్ షోస్ రేపు, ఎల్లుండి అయితే ఎక్కువ ఫిల్ అవ్వచ్చు. ఇప్పుడు మార్నింగ్ ఎళ్ళాయి కాబట్టి తక్కువనే ఉన్నాయి. అండ్ ఐ హోప్ జనాలు స్టూడియో గిబ్లీ మూవీస్‌కి ఇంకా వాల్యూ తెలియకపోయుంటే తెలుసుకొని వెళ్లి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటివి. వీటిని ఇప్పుడు మిస్ అయ్యారంటే ఫ్యూచర్‌లో రాకపోతే మీరే బాధపడతారు. ఎందుకంటే చూడలేకపోయాం కదరా! మనకు తెలిసినా కానీ అని చెప్పి. సో, దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ ఒకరిది ఉంటదని. బాయ్.